ఏం లేదు 4 ఏళ్ళు ఉండగానే ఆటో వల్ల సర్లే అని చెప్పేసి అంటే మీరు రెంట్లు కట్టుకోలేరు మనం చెప్పటము ఇంకా అలా 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 అనుకునేసరికి ఇంకా 1 ఇయర్ ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనూరుకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5 ఇల్లు మారుంటాము. మాకు అదృష్టం బాగుంది సార్, మాకు కలవలేదు, రాలేదు. అసలు నిజంగా కంగారు పెడతారు చెల్లమ్మని మా మెల్లి నాకే పక్క ముందు లెఫ్ట్ రమ్మంటాడు, నువ్వేమో రైట్ రమ్మంటావు. అందరు కలిసి లేదు సార్, నాకు అనుభవం అయింది కాబట్టి నేను మా జనరల్ గానే నేను స్లోగా తోలుతాను. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము. సో కాబట్టి నేను తోలేదు స్లోగానే. ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకుని మేము జాగ్రత్తగా తీసుకెళ్తామని ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నా ఆటో. ఇప్పుడు నువ్వు చదువుకునేది భవిష్యత్తుని ఎక్కడిదే నీకు జ్ఞాపకం ఉంటారా? మీ నాన్న ఆటో డ్రైవర్ గా పనిచేశారు, మీ నాన్న డ్రైవర్ గా పనిచేశారు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. కట్టిస్తా నేను కట్టిస్తానమ్మా, చేస్తాను. అప్పుడు మీకు నువ్వేమైతే అనుకుంటావో నువ్వు సాధించే అవకాశం వచ్చింది. గుర్తుపెట్టుకో, ఆ ఆలోచన మీ నాన్న చేయగా. ఇప్పుడు మీ నాన్న నేను చేయించి పడి తీసుకుంటాను, నాన్న ఆయనకి చెప్పలా. అంటే ఏంటంటే పేదవాడిగానే ఉండాలి. ముస్లింస్ లో అందరూ చదివిస్తున్నారు మా పిల్లలు బాగా. ఇప్పుడు మీరు మామూలుగా ముస్లింస్ లో ఎక్కువ మంది, హిందువులో ఉండేవాళ్ళు ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇది చేసేవాళ్ళు. ఇప్పుడేం తగ్గించేశారు. దారిద్ర్యం నేను కూడా కావడం అప్పుడు చెప్తామని ఒకరిద్దరన్నా మీరు కూడా దాన్ని అమలు చేశారు. ఇప్పుడు కొంతమంది ఒకరితో కూడా ఉపయోగపడుతున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలి. మళ్ళా చెప్తున్నాను, జనాభానే మన దేశానికి ఆస్తి, ప్రజల యొక్క ఆస్తి అన్నమాట. అందరూ కలవలేదు. చెప్పన్నారు ఇలా అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు
అందరం వస్తేనే కదా అందరికి బాగుండేది. ఇది 5 కేజీస్ అంటే మనకి 400 అలా ఇస్తుంది సార్. తెలుసా? తెలుస్తాం, రేట్ ఉంటుంది సార్. కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకున్నాం సార్. ఒక 20 కిలోమీటర్లు అలా ఉన్నాను కానీ ముందే ఫిల్ చేసుకుంటాం సార్. అదే పండుగ పెడతారా? అవును సార్, అదే పని సార్. మనకి చిన్న వాళ్ళ ఉంటుంది సార్, కింద ఉంటుంది. ఇది మన రైట్ సైడ్ మన సింగనార్లో ఉంది సార్. చాలా ఉన్నాయి సార్. ఇంతకుముందు సింగనార్లో అవుతుంది సార్, ఇప్పుడు చాలా ఉన్నాయి సార్. అన్ని ఏరియాలు ఉన్నాయి సార్, మ్యాక్సిమం అన్ని ఏరియాలు ఉన్నాయి సార్. మనం ఏ ఊరిలో ఇలా వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు సార్. అంత ఇది 3 మెంబర్స్ కంఫర్టబుల్ సార్. రూపాయలు ఇచ్చినా సరే నేను వెళ్ళను. ఇది ఆటో లేడీస్ ఆటో అనుకున్నారా జెంట్స్ ఆటో అనుకున్నారా ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది. మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో. కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, మా పిల్లల్ని చదివించుకోవాలి. మీరు ఇంకొక ఆటో ఎక్కండి, ఎంత ఫాస్ట్ వెళ్ళి ఆటో ఉంటే అంత ఫాస్ట్ వెళ్ళిపోండి. ఒక అడుగు తగ్గితే 100 వేలు పట్టకొచ్చు మనము, మీరేం అనుకో మాకండి. ఇప్పుడు వస్తాయి మా కంపెనీలో అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి. అవసరం లేదు, అన్ని ఇక్కడికే వస్తాయి. నడిపిస్తారా 12 గంటల? మాక్సిమం నేను 10 వరకు తాగుతాను సార్. రోజుకి 10 గంటలు అంటే 10ంటికి వస్తాను. ఆ పిల్లల్ని దింపుకొని ఇంట్లో క్యారేజీలు పిల్లల 10ంటికల్లా నేను స్కూల్లో క్యారేజీలు ఇచ్చేసుకొని వంటలంతా మీరే కదా? ఇంట్లో మా సార్ చేస్తారు సార్. అంటే ఇంక అన్ని నేను ఒక్కదాన్ని అంటే నేను అలసిపోయి వస్తాను కదా, నాకు రెస్ట్ ఇవ్వాలని చెప్పి తను అర్థం చేసుకొని తను వంట చేస్తారు. చక్కగా కూరగాయలు కోసి ఇవ్వటము, అలా ఒకరికొకరము సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సార్. మా వారికి ఎలాంటి అలవాట్లు కూడా లేవు, అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచి ఇతని కంపెనీ పెట్టి ప్రపంచం అంతా పనులు చేసే పరిస్థితి వస్తుంది. నాలెడ్జ్ చెప్పాలని ఐటీలో ఆ స్థాయికి ఎదుగుతాం. ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు. ఇలాంటి కుర్రాళ్ళని మంచి నాయకులుగా తయారు చేయాలి. ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండి ఇతని ఆలోచన ఏంటి, నేను ఇది చేయాలి, ఐటీ చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది. ఇక్కడి నుంచి నాయకత్వ విషయాలు నేర్పిస్తే పేదవారుగా పుడతాడు, వేల కోట్లు సంపాదిస్తున్నాడు ప్రపంచంలో. కారణం నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని మనం అక్వైర్ తీసుకుంటే ఏమన్నా నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ 1 గా తయారు చేయాలి భవిష్యత్తు ప్రపంచానికి. ఒక ప్రయోగం చేస్తున్నాం.